న్యూస్ ఇవాళ అమరావతి సచివాలయంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ప్రజల భూ సమస్యలు పరిష్కారం కోసం ఏడాది కాలంలో తీసుకున్న చర్యలపై సమీక్షిస్తారు. భూ వివాదాల పరిష్కారంపై సీఎం ఇప్పటికే పలుమార్లు మంత్రివర్గంలో చర్చించారు. భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ శాఖ తీసుకుంటున్న చర్యలపై సీఎం అంతా అసంతృప్తిగా లేరని తెలుస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఏర్పడేందుకు భూ సమస్యల పరిష్కారం సులభతర సేవలు అనేది కీలకమని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయి నుంచి భారీ స్థాయిలో మార్పులు జరిగితే తప్ప ఫలితాలు ఉండవనే చర్చపైన ఆయన దృష్టి సారించారు. తహసీల్దార్ కార్యాలయాలలో వేల సంఖ్యలో ప్రజల అర్జీలు పేరుకుపోవడంపైన చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగులు, అధికారుల కొరత, పనిభారం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్న ప్రభుత్వం రెవెన్యూ సేవలను మరింత సులభతరం చేసేందుకు విస్తృతంగా సాంకేతికత వాడకంపైన దృష్టి సారించాలని సూచించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఏడాదిలో భూ సమస్యలు పరిష్కారం చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. రెవెన్యూ సమస్యలపై కీలక ఆదేశాలు, నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యు. థ్యాంక్ యూ లహరి. రెవెన్యూ సమస్యల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ కీలకమైనటువంటి సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. భూ సమస్యలు పరిష్కారానికి తీసుకున్నటువంటి చర్యల మీద ఈ సమీక్షలో చర్చించబోతా ఉన్నారు. అలాగే రెవెన్యూ శాఖ ప్రక్షాళన మీద ముఖ్యమంత్రి దృష్టి పెట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రెవెన్యూ శాఖలో సాంకేతికత వాడకం మీద ప్రధానంగా చర్చ జరగబోతోంది. అలాగే ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఫైల్స్ పెండింగ్ మీద కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద కూడా పెండింగ్ ఫైల్స్ ను వెంటనే క్లియర్ చేయాలన్న దాని మీద ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రజలు భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం కోసం ఏడాది కాలంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటన్న దాని మీద కూడా ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. భూ వివాదాల పరిష్కారానికి సీఎం ఇప్పటికే అనేక పర్యాయాలు మంత్రివర్గంలో కూడా చర్చించడం జరిగింది. భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ శాఖ తీసుకుంటున్నటువంటి చర్యల మీద కూడా ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. ఇప్పటికే ఆయన పలుమార్లు ఈ రెవెన్యూ శాఖ వైఖరి పట్ల తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇవాళ జరగబోతున్నటువంటి సమావేశంలో ఆ విషయాల మీద కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే రెవెన్యూ శాఖలో ఉద్యోగులు, అధికారుల కొరత, అలాగే పనిభారం వంటి అంశాల మీద కూడా పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ రెవెన్యూ సేవలను మరింత సులభతరం చేసేందుకు విస్తృతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే దాని మీద కూడా దృష్టి సారించాలన్నటువంటి ఆలోచనతో ఉంది. ఈ సంవత్సరం భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా ఈ సమస్యల పరిష్కారంలో ముందుకు వెళ్ళవచ్చో దాని మీద కూడా ఒక దిశానిర్దేశం అయితే ఈ సమీక్షా సమావేశం ద్వారా ముఖ్యమంత్రి చేయబోతా ఉన్నారు. లహరి. Right, Ramakrishna. Thanks for the updates.